గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అని చెప్పి పాత సామెత ఉంది. సో ఇప్పుడు ఆ సామెత కరెక్ట్గా సిదిరి అప్పలరాజుకే సరిపోతుంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్లో గొర్రెల కాపరైనటువంటి దానయ్య అనే ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. సో ఇందులో సిదిరి అప్పలరాజు పాత్ర లేదు, బైక్ నడిపింది వాళ్ళ కొడుకే. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో కొంత వ్యవస్థలను మేనేజ్ చేయడం కావచ్చు, పోలీసులను తప్పుదారి పట్టించడం కావచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కావచ్చు. సో ఈ కోణంలో సిదిరి అప్పలరాజే నిందితుడు, అంటే ఈయన కూడా నిందితుడేనని చెప్పి A3గా అంటే యాక్సిడెంట్ చేసినటువంటి తన కొడుకుతో పాటు A3గా చేర్చాడు. ఇక ఈ మొత్తం కర్త కర్మ క్రియలో వెనకుండి నడిపినటువంటి రమణ అనే వ్యక్తిని A4గా చేర్చారు. సిదిరి అప్పలరాజు ప్రధాన అనుచరుడు ఈ రమణ అనే వ్యక్తి. ఈ వ్యక్తిని A4గా కూడా చేర్చారు. ఇదే సమయంలో ఎవరైతే అప్పుడు కాశీబుగ్గ స్టేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు ఉన్నారో వాళ్లలో 3 అధికారుల మీద వేటుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతానికి నివేదిక పై అధికారుల దగ్గర అయితే ఉంది. సో వాళ్ళ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బహుశా ఈరోజు వేటు అయితే పడవచ్చు. అదే కోణంలో సిదిరి అప్పలరాజు ఎలా అంటే ఎందుకు నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశాడు, వేరొక వ్యక్తిని ఎలా తీసుకొచ్చాడు, ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ సిద్ధార్థ అనే వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకొచ్చాడంట. ఎవరికైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మా కొడుకు యాక్సిడెంట్ చేశాడు కానీ ఆ కేసు నీ నెత్తి మీద వేసుకో, తర్వాత ఏదైనా ఉంటే అనకమాలి నేను చూసుకుంటానంటే మనకు భయం వేస్తుందా వేయదా? అరే ముందు యాక్సిడెంట్ అంటే జైలుకు పంపుతారు, ముందు 14 రోజులు 15 రోజులు రిమాండ్ పడద్ది, ఆ తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి, నా మీద ఒక మచ్చ పడద్ది అని భయం ఉంటుంది కదా. సో అలాగే సిద్ధార్థ అనే వ్యక్తి కూడా మొదట రావడానికి భయపడితే సిదిరి అప్పలరాజే ఒక రకంగా భయపెట్టి బెదిరించి ఆ సిద్ధార్థ అనే వ్యక్తిని ఒప్పుకునేలాగా చేశారని చెప్తున్నారు. సో ఇది కూడా ఒక అంటే సాక్ష్యాధారాలను తారుమారు చేయటం. ఇది తన కొడుకు చేసిన తప్పుని వేరొక వ్యక్తి నెట్టి మీద నెట్టడమే కాకుండా బలవంతం చేసి ఆ వ్యక్తిని ఒప్పించడం కూడా తప్పే. సో ఈ కోణంలో కూడా సిదిరి అప్పలరాజు మీద కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ రోజు సిదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కొడుకుని కారులో ఎక్కించుకెళ్ళాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. హాస్పిటల్ CCTV ఫుటేజ్ స్వాధీనం చేసుకుంటే అందులో సిదిరి అప్పలరాజే స్వయంగా తన కొడుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఆ వీడియో కనపడింది. మరి అదే కారులో ఎందుకు దానయ్యని తీసుకెళ్లలేదు? ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు కదా, ముందు హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమో ఛాన్స్ ఉండేదేమో, బ్రతికే అవకాశం ఉండేదేమో. పోలీసులు చెబుతున్న సమాచారం ఏంటి? యాక్సిడెంట్ జరిగిన ఒక అరగంట వరకు కొన ఊపిరితోనే ఉన్నాడు. కాకపోతే ఆ టైంలో ఏమీ లేవు తీసుకెళ్ళడానికి. అట్లీస్ట్ సరే వీళ్ళు వెళ్ళిపోయారు, అంబులెన్స్ కి ఫోన్ చేసి వెళ్ళిపోయినా అంబులెన్స్ అన్న వచ్చి ఎక్కించుకెళ్తే బతికేవాళ్ళేమో. వీళ్ళు కనీసం అంబులెన్స్ కూడా ఫోన్ చేయాల. అది చీకటి కావటం, ఆ టైంలో ఎవరు తిరగని ప్రదేశం కావడంతో దాన్ని ఎవరు పట్టించుకోరా. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళటానికి తెలుసుకుని గంట పట్టింది, కానీ అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడు. మరి ఇందులో సిదిరి అప్పలరాజు చేసిన తప్పు కనపడుతుందా లేదా? సో దీని మీదే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సిదిరి అప్పలరాజు నిందితుడే, కుమారుడి నేరాన్ని కప్పిపుచ్చిన వైకాపా నేత, అతనితో పాటు ప్రధాన అనుచరుడిని కేసులో నిందితులుగా చేర్చిన పోలీసులు. బాధిత కుటుంబాన్ని ప్రలోభ పెట్టడంలో మరో 4 పాత్ర. న్యాయాధికారి ఆదేశాలతో వాళ్ళ కొడుకి 6వకైతే వైద్య పరీక్షలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో అతివేగంగా బైకు నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన తన కుమారుడు 6వ వర్మను తప్పించేందుకు, ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన వైకాపా నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు కేసులో A3 నిందితుడిగా చేర్చారు. అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఆ 4గురిగా గుర్తింపు పొందిన బృందంలో ఒకరిగా ఇష్టారాజ్యంగా చెలరగిపోయిన ప్రధాన అనుచరుడైనటువంటి రమణను A4 నిందితుడిగా చేర్చాడు. ప్రమాదానికి సంబంధించి పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వటం, తప్పుదారి పట్టించడంలో రమణే కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో BNS సెక్షన్లతో పాటు ఏదో రకరకాల అంటే ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇతర సెక్షన్లతో పాటు సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేసినందుకు గాను, అలాగే వేరొక వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేసినందుకు గాను దాని మీద కూడా కొన్ని సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది. ఇక నిన్న కోర్టు ఆదేశాలతో తన కొడుకు అయితే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ కూడా కొంత ప్రభుత్వాధికారులు అంటే ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శ ఉంది. వాస్తవానికి సాధారణ గదిలో ఉంచి ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంటే వాస్తవానికి చిన్న దెబ్బలు తగిలాయి, ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు అక్కడే ఉంచి పరీక్షలు చేయించాలి. ఎప్పుడైనా సరే కోర్టుకు తరలించగానే ముందు వైద్య పరీక్షలు చేస్తారు. హెల్త్ కండిషన్ ఎలా ఉందనే చెక్ చేసిన తర్వాతే కోర్టులో హాజరుపరుస్తారు. సాధారణంగా అది ఎప్పుడైనా జరిగేదే.
అయితే నిన్న విఐపి గది ఏదైతే ఈ ఆరవ్ ఉన్నాడో ఈ ఆరవ్కి ఆ డాక్టర్లు ఒక విఐపి గది ఏసీ గది ఇచ్చినట్టుగా వార్త రావడంతో విలేకరులు దాన్ని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆ వ్యక్తిని నార్మల్ గదికి షిఫ్ట్ చేశారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పక్కన సిదిరి అప్పలరాజు సోదరుడును మరొక ఇద్దరు ముగ్గురు వైసీపీ నేతలే ఆరవ్తో ఉన్నారు. కానీ సిదిరి అప్పలరాజు కానీ ఆయన భార్య కానీ అంటే ఆరవ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆసుపత్రి ఆవరణంలోకి రాలేదు. వాళ్ళు కారులోనే కూర్చుని ఉన్నారు. బహుశా వస్తే మీడియా కంట పడతామనుకున్నారా లేదా మరి అంటే వాస్తవానికి మీడియా అక్కడ తిరుగుతుంది కాబట్టి వీళ్ళు గన బయటకు వస్తే మీడియా కంట పడతారనే ఉద్దేశంతో వాళ్ళ కారులోనే కూర్చుంటే ఇతరులు ఆ వైద్య పరీక్షలు అవి చేయించారు తప్ప వీళ్ళు మాత్రం రాలేదు. సో సిదిరి అప్పలరాజుని కేసులో చేరిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు. 18 ఏళ్ల పిల్లోడు తెలుసో తెలియకో జరిగింది, అయితే మీరు మర్డర్ కేసులు పెట్టి వేధిస్తారా అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత సిదిరి అప్పలరాజు చేసిన పనులు చెప్పలా. తన కొడుకుని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్లి దానైనా వదిలేశాడు, దాని గురించి చెప్పలేదు. తర్వాత గుద్దింది తన కొడుకు అయితే వేరొక వ్యక్తిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించాడు, దాని గురించి చెప్పలేదు. అలాగే బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఆ కేసును మాఫీ చేసేందుకు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు, దాని గురించి చెప్పలేదు. వాస్తవానికి ఆ బాధిత కుటుంబానికి మొదట 8.5 లక్షలు ఇస్తామని చెప్పి సిదిరి అప్పలరాజు తన మనుషులను పంపి ఒక ఏదో రాయబారం లాంటిది చేశాడు. కానీ చివరికి 1.5 లక్షలు మాత్రమే ఇచ్చారట, 8.5 లక్షలు కూడా ఇవ్వాల. అంటే టెంపరీగా కేసును క్లోజ్ చేయటమే సిదిరి అప్పలరాజు ఉద్దేశం. సో మరి వీటి గురించి మాత్రం నిన్న జగన్ మాట్లాడాల. 18 ఏళ్ల పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు ఏమీ తెలియదు, అనుకోకుండా జరుగుద్ది, ఏమీ తెలియదు అనుకో, ఇదే పాట అంతే తప్ప అయ్యో దానయ్య చనిపోయాడా, ఆ కుటుంబం రోడ్డును పడిందా, మేము అండగా ఉంటాం, మేము ఒక 5 లక్షలో 10 లక్షలో ఎంతో కొంత నష్టపరిహారం కింద ఇస్తాం, అలాంటివి ఏం చెప్పలా. ఏం చెప్పాడు, వీళ్ళ నాయకుడి కొడుకు ఎక్కడ ఇబ్బంది పడిపోతాడు, సిదిరి అప్పలరాజు కొడుకుని ఎక్కడ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడొద్దు అని చెప్పి మర్డర్ కేసు పెట్టారని చెప్పి మాట్లాడాడు. వాస్తవానికి అదే హోమిసైడ్ కేసు పెట్టారు, మర్డర్ కేసు పెట్టలా. మర్డర్ కేసు అనేది వేరు, హోమిసైడ్ కేసు అనేది వేరు. మర్డర్ కేసు అంటే కావాలని మనం హత్య చేసే ప్రయత్నం చేసి హత్య చేస్తే అది మర్డర్ కేసు. కావాలని అనుకోకుండా జరిగి ఇలా ఒక వ్యక్తి చనిపోతే అంటే యాక్సిడెంట్ లాంటివి జరిగి ఒక వ్యక్తి చనిపోతే దానికి హోమిసైడ్ కేసు పెడతారు. నేను పెట్టింది ఆ కేసే, మర్డర్ కేసు పెట్టలా. పోలీసులు మర్డర్ కేసు ఇలా యాక్సిడెంట్కి మర్డర్ కేసు ఎందుకు పెడతారు? సో జగన్ నిన్న వింత వాదన, ఎక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు ఇబ్బంది పడతాడో అనే ఇదే తప్ప అరే దానయ్య కుటుంబం రోడ్డును పడిందనే బాధ కనీసం జగన్మోహన్ రెడ్డిలో నిన్న ఇసుమంత కూడా దొరకలేదు. సో ఆరవ్ వర్మ అతని స్నేహితుడు సిద్ధార్థ్ త్యాడీలను కాశీపోక న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిద్దరిని కూడా శ్రీకాకుళం జైలుకు తీసుకొచ్చారు. తర్వాత ఇద్దరికి కామన్ బ్యారక్ కేటాయించారు. తర్వాత న్యాయాధికారి ఆదేశాలతో ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలిస్తే అక్కడ రాచమర్యాదలు చేశారు. సో ఆరవ్కు చికిత్స అవసరమని విఐపీలకు ఇచ్చే గది కేటాయించారు. దీంతో మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో అప్పటికప్పుడు వైద్యాధికారులు సాధారణ గదికి మార్చాడు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు అనుచరులు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. అప్పలరాజు ఆయన భార్య మాత్రం ఆసుపత్రి ఆవరణంలో కారులో కొంతసేపు కూర్చున్నారు. ఆరవ్ తలకు గాయమైంది, శరీరానికి గాయాలయ్యాయని ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాక ఒక సిటీ స్కాన్ కూడా చేశారని చెప్పి నిన్న సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే సిదిరి అప్పలరాజు మీడియాకు ముఖం కూడా చూపించలేని పరిస్థితి. మీకు గుర్తుందో లేదో ఇదే సిదిరి అప్పలరాజు గతంలో పోలీసుల మీద అనేక సందర్భాల్లో చిందులు దొక్కాడు. ఎస్ఐ సిఐల మీద డిఎస్పీ స్థాయి అధికారుల మీద ఆయన మినిస్టర్గా ఉన్న సమయంలో అనేక సందర్భంలో చిందులు దొక్కాడు. ఈరోజు అదే పోలీసులకు తల ఎదురుబడి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు సిదిరి అప్పలరాజుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? చేసిన కర్మ లాంటిది. ఆ రోజు నిజంగా దానయ్యను గన సిదిరి అప్పలరాజు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఆ తర్వాత ఆ వ్యక్తి మృతి చెందినా కనీసం మానవత్వం చూపాడులే, టయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు, సరే చనిపోతే కదా దురదృష్టం అనుకుని వదిలేద్దరు చాలామంది. కానీ తన కొడుకుని తప్పించుకోవడం కోసం తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి దానైనా వదిలేశాడు. చూసారా, అది అక్కడ ప్రజలు హర్షించట్లా. ఎవడైనా సరే ఒకటి మనమైనా సరే యాక్సిడెంట్ చేసామనుకోండి, అయితే కుదిరితే అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, లేదా చిన్న చిన్న దెబ్బలు అయితే గొప్పుకుని మనమే ఏ బండి మీదో లేదా మన వాహనం మీదో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాం. అది మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సిన పని. కానీ నిన్న సిదిరి అప్పలరాజు ఆ రోడ్డు మీద పడున్న వ్యక్తిని అలాగే వదిలేసి తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఎంతవరకు కరెక్ట్? సిదిరి అప్పలరాజు చేసింది కరెక్ట్ అని అక్కడ ఎవరినైనా ఒకరిని చెప్పమానండి. ఈ బాధిత కుటుంబం కూడా ఆందోళన చేస్తుంది. చూడండి ఒకసారి. ఇవేం వ్యాఖ్యలు జగన్, 18 ఏళ్ల కుర్రాడిని చంపేస్తే తప్పు లేదా? వైసీపీ నేత పైన యాదవ సంఘాల ఆగ్రహం. నిన్న సిదిరి అప్పలరాజు జగన్ తీరు అంటే జగన్ సిదిరి అప్పలరాజు కొడుక్కి అనుకూలంగా మాట్లాడి చనిపోయిన వ్యక్తికి కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవడంతో ఆ యాదవ సంఘాలన్నీ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి నిన్న నిరసన ర్యాలీని కూడా చేసే మనం ఇక్కడ చూడొచ్చు. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా పలాసలో యాదవ్ సంఘాలు రోడ్డెక్కాయి. సిదిరి కుమారుడు బైక్తో ఢీకొట్టడంతో మరణించిన గొల్లెల కాపరి దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శన చేశాయి. యాదవ్ సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి సిదిరి కుమారుడు చర్యను వెనకేసుకొచ్చిన జగన్ను, దానయ్య కుటుంబాన్ని విస్మరించడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక పేద గొర్రెల కాపరి మృతికి కారణంతో కావడంతో పాటు కేసుని మళ్లించేందుకు కుమారుడి స్థానంలో మరొక వ్యక్తిని తెర మీదకి తెచ్చి సిదిరి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను యాదవ్ సంఘాలన్నీ తొలి నుంచి కూడా ఆగ్రహం ఉన్నాయి. మంగళవారం విశాఖ పర్యటనలో సిదిరి అప్పలరాజుకు అనుకూలంగా జగన్ వ్యాఖ్యలు చేయడం వారికి మరింత రగిలించింది. అప్పలరాజు కుమారుడి తప్పే లేదన్నట్టుగా మాట్లాడిన జగన్ బాధిత కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడి, నేను మొదటి నుంచి చెప్పేది అదే, నేను సిదిరి అప్పలరాజు కొడుకు గురించి మాట్లాడిన జగన్ను దానయ్య కుటుంబం గురించి కనీసం సానుభూతి ప్రకటించాల, మృతి చెందిన కుటుంబానికి సానుభూతి కూడా ప్రకటించాల. సో అది నిన్న యాదవ్ సంఘాలకు ఆగ్రహం అక్కడ వచ్చింది. ఒక వ్యక్తి నీ నాయకుడైతే చంపితే నువ్వు వెనకేసుకొస్తావా కొడుకుని, అంటే పేద యాదవులో చనిపోతే మాత్రం నీకు కనీసం పట్టదని చెప్పి నిన్న ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఇక్కడ మా కుటుంబ భారాన్ని ఎవరు మోస్తారని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి భార్య ప్రశ్నిస్తుంది. చూడండి, 18 ఏళ్ల కుర్రోడు చంపేస్తే తప్పు లేదా, మరి మా కుటుంబాన్ని ఎవరు మోస్తారో జగన్ చెప్పాలి. ఆయన తన వ్యాఖ్యలలో ఒక్క దానయ్యనే కాదు మా కుటుంబం మొత్తాన్ని చంపేశాడని చెప్పి ద్రౌపది అని చెప్పి ఎవరైతే మృతుని భార్య ఉందో భార్య, అలాగే కాకమ్మ అని బాధితురాలి తల్లి, వీళ్ళిద్దరూ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ జగన్ మాట్లాడిన మాటల వీళ్ళు అంటే ఒక పక్క కుటుంబం పెద్దపోయి బాధలో ఉండటమే కాకుండా జగన్ వాళ్ళని సపోర్ట్ చేసి కనీసం మా మీద సానుభూతి కూడా ప్రకటించలేదనే ఒక బాధ వాళ్ళలో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం. అంటే వాళ్ళ నాయకుడు కొడుకులు తప్పు చేస్తే దాన్ని సమర్థిస్తాడు తప్ప పేదలు చనిపోతే మాత్రం దాన్ని సమర్థించడం అనేది నిన్న జగన్ మాటలను బట్టి స్పష్టంగా అర్థమైంది.